హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫస్ట్ టైం అయితే లాంగ్ వీడియో పెట్టానండి. వీడియో ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయ్యి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నేను ఈరోజు పెరుగు ఆవళ్ళైతే వేద్దామని పప్పు అయితే గ్రైండర్ వేసానండి. గారెలకైతే వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బాలి కదా, అదైతే పక్కకు తీసేసుకున్నానండి. ఇంకా మిగిలిన పప్పు అయితే ఇడ్లీ కోసం అనేసి గ్రైండర్ వేసేసాను. ఇందులో అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా అయితే రుబ్బేసుకున్నాను. ఇది మెత్తగా నలిగేలోపు ఇడ్లీ రవ్వ అయితే కడిగేసి నానబెట్టేసుకుందామండి. ఈ 2 months నుంచి సమ్మర్ హాలిడేస్లో గ్రైండర్ అయితే నేను పక్కన పెట్టేశానండి. ఎందుకంటే పిల్లలు మార్నింగ్ లెగిసేసరికి 9 అయిపోయేది. లెగిసిన తర్వాత పాలు, బిస్కెట్స్, నూడిల్స్ అలా గడిపేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి కదండి, గ్రైండర్ తీయడం అయితే తప్పలేదు. నేను ఎప్పుడు పప్పు పోసినా సరే 3 గ్లాసుల వరకు అయితే నానబెట్టేసుకుంటానండి. అలా నానబెట్టేస్తే నాకు 1 week వరకు వచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే అందులో కొంచెం గోధుమ పిండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసి ఉల్లి బజ్జీలు అయితే వేసేస్తానండి. చూస్తున్నారు కదండి, ఇడ్లీ నూక అయితే వాటర్ లేకుండా గట్టిగా పిండేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు పిండి కూడా కొంచెం మెత్తగానే నలిగిపోయిందండి. అదైతే ఆ బౌల్లోకి తీసేసుకుందాము. నేను ఎప్పుడు కూడా గ్లాస్ మినపప్పు అయితే 3 గ్లాసులు ఇడ్లీ నూక అయితే వేస్తానండి. నేను ఇప్పుడు గారెలకైతే పిండి పక్కకు తీసేసరికి నాకు రవ్వ ఎంత వేయాలనేది నాకు తెలియలేదు. ఫైనల్గా ఇడ్లీలు అయితే మెత్తగా బాగానే వచ్చాయండి. చూస్తున్నారు కదండి, రవ్వలో అయితే డైరెక్ట్గా పిండి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పిండి కొంచెం ఎక్కువైనట్టు అనిపించిందండి. కొంచెం వరిపిండి ఉంటే అది కూడా దోశల పిండిలాగా కలిపేసుకున్నాను. ఎప్పుడు నేను దోశలకి పప్పు బియ్యం పోయడం తప్ప ఇలా పిండి కలపడం కూడా నేను ఫస్ట్ టైం అండి. గ్రైండర్ గిరగిరా తిరుగుతుంటే చూడడానికి బాగానే అనిపిస్తుంది, కానీ ఆ గ్రైండర్ క్లీన్ చేయాలంటే మాత్రం ఉంటుందండి. చూస్తున్నారు కదండి, దోశల పిండి, ఇడ్లీ పిండి, గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. వీటిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 1/2 hour బయట వదిలేస్తే అవి బాగా పొంగుతాయండి. ఈలోపు మనం పెరుగు ఆవడ వేసుకోవడానికి పెరుగునైతే తాలింపు వేసుకుందాము. ఇదంతా సేమ్ మజ్జిగ పులుసు ప్రాసెసేనండి. కాకపోతే ఆనియన్స్ అయితే వేసుకోము. కొంతమంది ఆనియన్స్ వేసుకుని కూడా చేసుకుంటారు. కొంచెం ఆవాలైతే ఎక్కువ పడిపోయాయండి నాకైతే. నేనైతే ఫోన్ పెట్టడానికి ఇంకా స్టాండ్ అయితే తీసుకోలేదండి. వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చూస్తున్నారు కదండి, కరివేపాకు వేయగానే ఆయిల్ అంతా అయితే గ్యాస్ నిండా చిందేస్తుందండి. మనం పెరుగులో అయితే ముందుగానే పసుపు అలాగే సాల్ట్ వేసుకుని కలిపి పక్కన ఉంచుకోవాలి. ఈ పసుపు తాలింపులో వేసుకున్నా పర్వాలేదండి. తాలింపు అయితే వేగిపోయింది కదండి, దీన్ని తీసుకెళ్ళి పెరుగులో పోసేయడమే. మా ఇంట్లో కొత్తిమీర అయితే లేదండి, ఉన్నదాంతో ఏదో చేసేస్తున్నాను. అబ్బా, స్మెల్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది బాగా కలిపేసుకుని మూత పెట్టి అయితే పక్కన ఉంచేసుకుని ఆయిల్ అయితే పెట్టుకుందాం మనం గారెలు వేసుకోవడానికి. లాస్ట్లో మా వారైతే వచ్చి కొంచెం నాకైతే హెల్ప్ చేశారండి. చూసారు కదండి, ఇదైతే రెడీ అయిపోయింది. మనం మూత పెట్టి పక్కనైతే ఉంచేసుకుందాము. పక్కన మనమైతే గారెలు అయితే వేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి, గారెలు అయితే వేగిపోతున్నాయి. నాకు షేప్ అంతా కరెక్ట్గా అయితే రాదండి. ఈ గారెలు అయితే కొంతమంది వాటర్లో వేసి వెంటనే మళ్ళీ తీసి పెరుగులో అయితే వేస్తారు కదండి. అలా కాకుండా కొంచెం కాచిన పాలల్లో అయితే వేసి ఆ గారెల్ని పెరుగులో వేస్తే మాత్రం బాగా ఉబ్బి టేస్ట్ అయితే బాగా అనిపిస్తాయండి. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి ట్రై చేశాను, బాగా అనిపించింది. సేమ్ ప్రాసెస్ అయితే ఇప్పుడు కూడా నేను ఫాలో అయ్యాను అనమాట. చూసారు కదండి, కాచిన పాలు అవి ఆ గారెని అందులో డిప్ చేసి పెరుగులో అయితే వేసేసాను. చూస్తున్నారు కదండి, మిగిలిన గారెలు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఆయిల్లో నుంచి పాలల్లో వేసి వెంటనే తీసి పెరుగులో అయితే వేసేసాను. అవి అయితే కాచిన పాలండి. మీరు కూడా ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే 2 పెరుగు ప్యాకెట్స్ అయితే పెరుగు తీసుకున్నానండి. చిన్న గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. అందులో అయితే 10 గారెల వరకు అయితే సరిపోయాయండి. ఇది వెంటనే తినే కంటే నైట్ వేసుకుని మార్నింగ్ అయితే మాత్రం బాగా పెరుగు అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే మార్నింగ్ వేసాను కాబట్టి ఈవినింగ్ అయితే మేము తిన్నాము ఇవి. మనం లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు అయితే ఇవైతే తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. ఇంకో విషయం ఏంటంటే, పెరుగులో మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి గారెలు వేసేటప్పుడు పిండిలో కూడా సాల్ట్ చూసుకుని కలుపుకోవాలండి. ఈ గారెలు వేయడం ఏమో కానీ కిచెన్లో మాత్రం వేడైతే మామూలుగా లేదండి. ఇవి నానే వరకు ఈవినింగ్ వరకు పిల్లలు అస్తమాన వెళ్ళి మూత తీసి చూస్తూనే ఉన్నారు. మా బాబు అయితే అస్సలు పెరుగు దగ్గరికి రానివ్వడండి. అలాంటిది ఫస్ట్ టైం అయితే 2 గారెలు అయితే తిన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అదేనండి, గారెలు అంటే పెరుగులో వేసిన గారెలు అనమాట. వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి. బయట అయితే అలా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయాయి.
నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈవినింగ్ టైం అయ్యాక ఒకసారి అయితే తీసి చూద్దాము ఎలా ఉందో. బాగా మెత్తగా అయితే నానాయండి. చూస్తున్నారు కదండి, సైజు కూడా బాగా ఉబ్బాయి అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.